పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వరకు పవిత్ర వచనములు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వల్లే చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి ప్రార్థన చేయుడు అని పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సభలో అత్యంత ప్రాచుర్యం పొందిన పరిచయం ఉన్న గొప్ప పునీతులలో ఒకరు పునీత విన్సెంట్ ది పాల్ గారు. చాలా విచారణలో ఈ పేరు క్రైస్తవులకు పరిచయం ఉంటుంది. కారణం ఏంటంటే పునీత విన్సెంట్ ది పాల్ సొసైటీ ద్వారా చాలా సాంఘిక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ విన్సెంట్ ది పాల్ సొసైటీ వారు పేద సాధలకి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ విన్సెంట్ ది పాల్ సొసైటీకి లేక ఈ సేవా కార్యక్రమాలకి ఆద్యుడు, మూలపురుషుడు, ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి పండగగా జరుపుకుంటున్న పునీత విన్సెంట్ ది పాల్ గారు. పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క జీవితం మనల్ని చాలా కదిలిస్తుందండి, చాలా ప్రభావితం చేస్తుంది. ఆయన జీవితంలో ఆయన ఎన్నో అవరోధాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు పొందారు. చాలా తెలివైనటువంటి వాడు, చిన్ననాటి నుండి కూడా మహాజ్ఞాని అయినా కానీ దేవుడు ఈ పునీతుడు శ్రమల మార్గం గుండా, కష్టాల మార్గం గుండా వెళ్ళాలి అని నిర్ణయించాడు. ఏమో ఒకవేళ ఈ శ్రమల తన జీవితంలోకి వచ్చినవి కాబట్టే ఆయన అంత గొప్ప పునీతుడు అయి ఉండవచ్చు. ఒకసారి మనం ఈ మహా గొప్ప పునీతుని యొక్క పేదల పాలిటి పెన్నిది అయినటువంటి, అనాథల అభాగ్యుల స్నేహితుడైనటువంటి విన్సెంట్ ది పాల్ గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. 8-9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రి ఇచ్చినటువంటి ఆ పాకెట్ మనీని రూపాయి కూడబెట్టి ఒక రోజున ఆ కూడబెట్టిన డబ్బులన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి రోడ్డు మీద బట్టలు లేక, ఆహారం లేక మలమల మాడిపోతున్నటువంటి ఒక భిక్షగాడిని చూసి అతనికి తాను దాచుకున్న డబ్బులన్నీ కూడా దానం చేసి ఇంటికి వచ్చి ఒక పసి పక్షిలాగా ఆనందంతో తేలియాడాడు ఒక 8-9 సంవత్సరాల వయసున్నటి పిల్లవాడు. అతను ఎవరో కాదు, పునీత విన్సెంట్ ది పాల్ గారు. తన చిన్న వయసులో సహజంగా 7-8 సంవత్సరాలు, 8-9 సంవత్సరాల వయసున్న పిల్లలు ఏం చేస్తారండి, డబ్బులు దొరకగానే ఏదో చాక్లెట్లో తమకిష్టమైనటువంటి వాటిని కొనుక్కొని వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఈ పునీతుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తన డబ్బులను తన కోసం ఖర్చు చేసుకోకుండా వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి ఒక పేద భిక్షకుడికి ఇచ్చి ఆ ఇచ్చిన పరమానందాన్ని తాను సంతోషంగా, ఆనందంగా వెలుబుచ్చాడంటండి. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఈ పునీతుడు చిన్ననాటి నుండి కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. పేదలు, అనాథలు, అభాగ్యులెడల ఆయన సాదర భావాన్ని కలిగి జీవించాడని మనకు అర్థమవుతుంది. ఈ పునీత విన్సెంట్ ది పాల్ గారి పిల్లారా 1581 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖున
ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి డక్స్ పట్టణానికి దగ్గర ఉన్న పోయి అనే ఒక గ్రామములో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. వీరికి మిగిలినటువంటి సహోదరులు సహోదరీలు కూడా ఉన్నారు. అయితే వీరి తల్లిదండ్రి చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, వారు ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఒక వ్యవసాయదారులుగా, ఒక పేద కుటుంబముగా వారి పిల్లలను మాత్రం చదివించారు. మామూలుగా కాదు, గొప్ప చదువులు చదివించారు. చివరికి పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల చదువుల కొరకై, మరి ముఖ్యంగా విన్సెంట్ డి పాల్ గారి యొక్క చదువుల కొరకై ప్రియులారా, వారికి ఉన్నటువంటి 2 ఎడ్లను కూడా అమ్మివేసి ఆ డబ్బుతో వాళ్ళ పిల్లలను చదివించారట. ప్రియులారా, ఈ సందర్భంగా కొంచెంసేపు ధ్యానం చేయండి. ఎవరైతే కొంచెం పేదరికంలో వాక్యం వినేటువంటి వారు ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగానైతే విన్సెంట్ డి పాల్ గారి యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కొరకే వారు శ్రమించారో, అదేవిధంగా ప్రతి తల్లిదండ్రి కూడా వారి బిడ్డలకి మంచి చదువులు ఇప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మంచి చదువులు అంటే లక్షల రూపాయలు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించమని నా ఉద్దేశం కాదండి. దయచేసి ఆ విధంగా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఉన్న దాంట్లో వారికి చదువులు చెప్పించడానికి ప్రయత్నం చేయాలి. చదువు మాత్రమే పేదరికాన్ని పారదోడుతుంది, అజ్ఞానాన్ని పారదోడుతుంది, నిజదేవుని వద్దకు నడిపిస్తుంది, దైవ భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి యేసుప్రభు యొక్క ఎదుగుదలలో ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదివితే ప్రభువు మారుపడినప్పుడు ఆయన దేనిలో ఏ విధంగా ఎదిగాడంట 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అంటే మొట్టమొదటిగా వచ్చేది ఏమిటంటే జ్ఞానమందును ప్రాయమందును ఎదిగాడట. మన పిల్లలు కూడా ఆ జ్ఞానములో, దైవ జ్ఞానములో ఎదగాలని పునీత విన్సెంట్ డి పాల్ గారిలాగా మన పిల్లలు కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. అయితే పునీత విన్సెంట్ డి పాల్ గారు చిన్ననాటి నుండి కూడా దైవ ప్రేమ అంటే అపారంగా ఉండేది. అంతకంటే ఎక్కువగా పేద సాధనలో దేవుణ్ణి చూసేవాడు. అయితే ఆయన చిన్ననాటి నుండి కూడా ఒక మంచి గురువుగా మారాలి అని, ఆ గురుత్వ సేవలో తరించాలని, ఒకవైపున దైవ సేవలో మానవ ప్రేమలో ఆయన నిండిపోవాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. అదేవిధంగా ఆయన కోరికని తల్లిదండ్రులు మన్నించి సెమినర్లో చేరారు. చివరికి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇదిగో తమ యొక్క 24వ సంవత్సరంలో 1600 సంవత్సరంలో, తన 24వ సంవత్సరం క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ప్రియులారా, సెప్టెంబర్ 23వ తారీఖున ఆయన గురువుగా అభిషేకాన్ని పొందారు. అయితే ఆయన ఇంకా గురువుగా అభిషేకాన్ని పొందిన తర్వాత కూడా పై చదువులు చదవడానికి ఈ ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి పిల్లారా ఒక గొప్ప ఈ యూనివర్సిటీలో చదవటం ప్రారంభించారు. వారు ఫ్రాన్సిసు వారి సభలో గురువులుగా అభిషేకాన్ని పొందారు. ఆ తరువాత వారు వేదశాస్త్రములో డాక్టరేట్ పట్టాన్ని, గురువు అయిన తర్వాత డాక్టరేట్ పట్టాన్ని పొందుకున్నారు. డాక్టరేట్ పట్టాన్ని పొందుకున్న తర్వాత విన్సెంట్ డి పాల్ గారు గురువుగా తమ సొంత పట్టణానికి ఒక పడవ మీద ప్రయాణమై వెళుతూ ఉండగా తన జీవితంలో ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటి అంటే అది, తాను సముద్రం మీద తమ సొంత గ్రామానికి వెళుతున్న సమయంలో కొంతమంది దొంగల పడవలు వచ్చి విన్సెంట్ పాల్ గారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పడవ మీద విచక్షణారహితంగా బాణాలతో దాడి చేశారు. అది జరిగింది 1600 క్రీస్తు శకం 1605వ సంవత్సరంలో. ఆ పడవలో ప్రయాణిస్తున్నటువంటి వారు చాలామంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది గాయపడి ఆ పడవలోనే అలా ఉండిపోయారు. వాళ్ళల్లో ఒకరు పునీత విన్సెంట్ డి పాల్ గారు. ఇక్కడ నుండి ప్రియులారా, పునీత విన్సెంట్ డి పాల్ గారు ఒక గురువయ్యుండి కూడా భయంకరమైన హింసలకు గురి అయ్యారు, అవమానాలకు లోనయ్యారు, భయంకరమైన అవమానాలకు లోనయ్యారు. దేవుడు ఎందుకని ఆ పునీతుని జీవితంలో అలా అటువంటి ఆ బాటలను నడిపించారు మనకు అర్థం కాదు, కానీ చివరిలో మనకు అర్థమవుతుంది. చివరికి పునీత విన్సెంట్ డి పాల్ గారి పిల్లారా ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి
టునీషియా అనే పట్టణంలో గొర్రెలను తోలుకొని పోయినట్లుగా పునీతుని ఇంకా కొంతమందిని తోలుకొని వెళ్ళి అక్కడ పశువులను అమ్మినట్టుగా అమ్మివేశారు. పునీత విన్సెంట్ పౌల్ గారు నేను గురువునని చెప్పినా కానీ ఎవరు వినలా. చివరికి విన్సెంట్ పౌల్ గారు ఒక చేపల పట్టేటువంటి వాని వద్ద అమ్మబడ్డాడు, ఏది బానిసగా. తరువాత ప్రియులారా, ఆయన ఈ చేపల పడుతున్న సమయంలో బానిసగా ఆయన తరచుగా అనారోగ్యం పాలయ్యేవాడు. కాబట్టి ఆ చేపలు పట్టేటువంటి యజమాని ఒక ముస్లిం అతనికి ఈ పునీతుని విన్సెంట్ డి పాల్ గారిని అమ్మివేయటం జరిగింది. అతనికి 4 భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక భార్య విన్సెంట్ డి పాల్ గారు రోజు ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడుకోవటం, భక్తిగా ఉండటాన్ని గమనించి అతని మీద ఒక మంచి అభిప్రాయాన్ని, దైవికమైన అభిప్రాయాన్ని కలిగి చివరికి అతనికి 1607వ సంవత్సరంలో ఆమె యొక్క ప్రయత్నం ద్వారా పునీత విన్సెంట్ డి పాల్ గారు విడుదల పొందారు. అక్కడి నుంచి బయలుదేరి విన్సెంట్ డి పాల్ గారు నిదానంగా ఫ్రాన్సు దేశాన్ని చేరుకున్నారు. అక్కడి నుంచి మరలా తన సభను చేరుకోవటానికి ప్రయాణమై వస్తుండగా మరలా ఆయన తన భుక్తి కోసం, తన నడిపింపు కోసం ఒక లాయర్ దగ్గర పనికి కుదిరారు. అయితే ఆ లాయర్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని పునీత విన్సెంట్ పౌల్ గారి మీద నెట్టివేశారు. దానికోసం 6 సంవత్సరాల పాటు విన్సెంట్ పౌల్ గారు అక్కడే దయనీయమైన దుర్భరమైన బానిస బ్రతుకు మళ్ళా బతకాల్సి వచ్చింది. చివరికి దొంగ 6 సంవత్సరాల తర్వాత దొరికాడు. విన్సెంట్ పౌల్ గారు దొంగతనం చేయలేదని నిర్ధారణ గావించబడింది. ఈరోజు మనం ఆలోచిస్తుంటే చెయ్యని తప్పుకి ఒక వ్యక్తి 6 సంవత్సరాల పాటు బాధాకరమైన, అవమానకరమైన స్థితిలో ఉండటం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. చివరికి ఆయన విమోచించబడ్డ తర్వాత తన యొక్క ప్రాంతానికి వచ్చి విచారణ తీసుకుంటాము అంటే, విచారణలో పనిచేస్తాము అంటే ఎవరు అంగీకరించాల. ఆయనకి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలన్నీ తెలుసుకొని అతని మీద అనుమానంగా చూసేవారు. ప్రియులారా, ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఒక గురువు ఒక బానిసగా బ్రతకాల్సి వచ్చింది, ఒక దొంగగా ముద్ర వేయబడ్డాడు. తాను వచ్చి సేవ చేస్తాను అంటే ప్రజలు అంగీకరించట్లా. ఏ తప్పు, ఏ పాపము చేయనటువంటి ఈ గొప్ప పునీతుడు అనుభవించినటువంటి మానసిక క్షోభ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ సమయంలో పునీత విన్సెంట్ పౌల్ గారికి ఒకే ఒక ఆధారం, ఆ నిజదేవుడు, సకలాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి ఆ క్రీస్తు భగవానుడు. అయితే ప్రియులారా, పునీత విన్సెంట్ డి పాల్ గారు తాను బానిసగా ఉన్నా కానీ, దొంగగా ముద్ర వేయబడ్డా కానీ ఆయన ఒక మహాజ్ఞాని ప్రియులారా. కాబట్టే చివరికి దేవుడు అటువంటి పునీతును లేవనెత్తుతాడు అనే దానికి నిదర్శనముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, 8వ లూయిస్ రాజు గారు, ఫ్రాన్సు దేశపు రాజు గారు 1619వ సంవత్సరంలో విన్సెంట్ గురువుని ప్రియులారా ఇదిగో అల్మోనర్ జనరల్గా నియమించారండి. ఆ నగరానికి జనరల్గా నియమించారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత జైళ్లలో మగ్గుతున్నటువంటి వారందరికీ కూడా మంచి వసతులు కల్పించటానికి ఇదిగో విన్సెంట్ డి పాల్ గారిని నాయకుడిగా నియమించారు ప్రియులారా. ఒక్కసారిగా దేవుడు ప్రియులారా ఎప్పుడైతే ఇదిగో వారు తెలియనటువంటి పాపానికి, చేయనటువంటి పాపానికి వారు నిందలు అనుభవిస్తారో దేవుడు వారి పక్షాన ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు కూడా ఇటువంటి నిందల అవమానాల పాలయ్యాడు, కానీ దేవుడు అతను లేవనెత్తాడు. చివరికి ప్రియులారా ఒక జనరల్ స్థితికి వచ్చాడు, ఒక గవర్నర్ జనరల్ స్థితికి వచ్చాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జైళ్ళన్నిటికీ కూడా అధికారి అయ్యాడు. ఆ తరువాత తాను పొందినటువంటి శ్రమలు, తాను పొందినటువంటి బాధలు, అన్యాయంగా అక్రమంగా తాను ఎన్నో శ్రమలు పొందాడు. కాబట్టి శ్రమలు పొందుతున్నటువంటి వారికి బాధని అర్థం చేసుకోగలిగాడు. వారికి మంచి భోజనాన్ని పెట్టించడానికి ప్రయత్నం చేశాడు. పేద సాధలేడలా కరుణ, జాలి కలిగి జీవించాడు. ఆ సమయంలో ప్రియులారా 1626వ సంవత్సరంలో ఆయన ఇదిగో మత ప్రచారం కోసం విద్య, స్వస్థత, సేవనందించేటువంటి గురువుల యొక్క సంస్థను స్థాపించారు పిల్లారా. దాని పేరే విన్సెంటేరియన్ సభ అంటారు పిల్లారా.
లేకపోతే కొంతమంది లాజరిస్ సభ అంటారు. ఆ రోజుల్లో ప్రియులారా ఒక రకమైన కరువు, వ్యవసాయ పరంగా రైతులందరూ కూడా బాధల్లో ఉంటే, అదేవిధంగా పేద ప్రజలు, పేద పిల్లలు, చదువురానటువంటి వారందరినీ కూడా ఈ విన్సెంటేరియన్ సభ గురువులందరూ కూడా ఆదరించి వారికి మంచి చదువులు చెప్పి అనాథలను అభాగ్యులను హక్కున చేర్చుకొని ఎంతో సేవను చేశారు. విన్సెంట్ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూచి ఎంతోమంది ఆకర్షితులై గురువులుగా సభలో మారిపోయారు. ఆ తరువాత పునీత విన్సెంట్ వారి ప్రియులారా స్త్రీలకు కూడా ఒక గొప్ప సభను స్థాపించారు. దాని పేరు డాటర్స్ ఆఫ్ చారిటీ. చాలా ధనవంతులంటే స్త్రీలు సేవ చేయాలనుకొని విన్సెంట్ వారి యొక్క పిలుపును మేర వారు ముందుకు వచ్చి పేద సాధలకి ఈ డాటర్స్ ఆఫ్ చారిటీ ద్వారా ఎన్నో సేవలు చేశారు. పునీత విన్సెంట్ గారి పిల్లారా ఇదిగో పిచ్చివారికి ఆసుపత్రి, అంటే పిచ్చివారు అనకూడదండి, మనం ఆ పదం అర్థం అనకూడదు, కానీ మీకు అర్థమవటానికి అంటున్నారు. అనాథలకి అభాగ్యులకి శరణాలయాలు, దిక్కులేనటువంటి వారికి శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఇవన్నిటిని నెలకొల్పారు. వీటన్నిటికీ కంటే కూడా పునీత విన్సెంట్ వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ధనవంతుల దగ్గర, పేదల దగ్గర ఎంతో ధనాన్ని పోగు చేసి 1200 మంది బానిసలని ఆయన విడుదల చేస్తారంటండి. ఎంతో గొప్ప కార్యం. 1200 మంది బానిసలకి విడుదల, విమోచనను ప్రసాదించారట. ఎంతో గొప్ప పునీతుడు ప్రియులారా. ఇక చివరికి ఆయన ప్రియులారా తన జీవితపు చమరాంకములో 1660వ సంవత్సరంలో క్రీస్తు శకం సెప్టెంబర్ 27వ తారీఖు, అంటే ఈ రోజున స్వర్గస్థులయ్యారు, ప్రభువునందు నిద్రించారు, దేవుని సన్నిధికి వెళ్ళారు. అనతి కాలంలోనే ఆయనకు పవిత్ర జీవితాన్ని చూసినటువంటి క్లెమెంట్, 12వ క్లెమెంట్ పాపు గారు వీరికి పునీత పట్టాన్ని 1737 సంవత్సరంలో కట్టబెట్టడం జరిగింది. మహా గొప్ప పునీతుడు పిల్లారా. ఈ రోజున వాడవాడల, చర్చిలో కూడా విన్సెంట్ వారి ఈ యొక్క సంఘాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యంలో పిల్లారా ఒక చక్కని వాక్యం ఉంది. ఏమిటి అంటే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం నుండి, నిస్సహాయులై బాధలతో బ్రగ్గుచు కాపరులేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి యేసు ప్రభువు యొక్క కరుణామయ కడుపు తరుక్కొని పోయాను. అప్పుడు యేసు శిష్యులతో, పంట మిక్కుటము కోతగాండ్రు తక్కువ, పంటను సేకరించుటకు పనివారిని పంపాల్సినదిగా తండ్రిని ప్రార్థించండి అన్నాడు. ఈనాడు ప్రిలారా ఆ ప్రభు యొక్క పిలుపును అందుకొని పునీత విన్సెంట్ ది పాల్ గారు ఎన్నో సేవలు చేశారు. మన మధ్యలో కూడా విన్సెన్షియన్ సభకు చెందిన గురువులు ఉన్నారు. ఈ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారు కూడా సేవలు అందిస్తున్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన విచారణలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, విన్సెంట్ ది పాల్ సొసైటీ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు స్వార్థంతో కాక ప్రియులారా పేద సాధలేడల ప్రేమ మమకారంతో చేసేటట్లుగా కావలసినటువంటి శక్తిని వారికి ఇవ్వమని వేడుకుందాం. వారి కోసం మాత్రమే కాకుండా ఈనాడు మనం చేసుకుంటున్నటువంటి ఈ పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క ప్రేరణ ద్వారా, సుమాత్రక ద్వారా, ఆదర్శము ద్వారా మనము కూడా పేద సాధలేడల ప్రేమ, వాత్సల్యం, సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండే వరాన్ని మనకు దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండుగను మేము కొనియాడుతుండగా మహాగొప్ప పునీతును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ పునీతుని యొక్క ప్రేరణ ద్వారా, ఆదర్శము ద్వారా ప్రభువా ఎన్నో విచారణలో, ప్యారిషెస్లో విన్సెంట్ ది పాల్ సొసైటీ ద్వారా సేవ చేస్తున్నటువంటి సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క సభ్యుని దీవించండి. విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులు చేస్తున్నటువంటి సేవలను మీరు దీవించండి నాయన. పేద సాధులలా, అనాథలు, అభాగ్యులలా వారు వారి వంతుగా కృషిని చేస్తుండగా వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారు ప్రభువా స్వార్థాన్ని విడనాడి పేరు ప్రఖ్యాతుల కోసం కాక ఇదిగో నీ నుండి పేరు ప్రఖ్యాతులు పొందుకునేట్లుగా వారిని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు దీవించండి. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి మీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా ఈనాడు ఎవరైతే మాకు పిల్లలు లేరు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం, ఎన్నో కష్టాలు ఉన్నాయి, అనారోగ్యంతో ఉంటున్నాం అని వాపోతున్నారు, వారందరిని దీవించండి. మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ యూట్యూబ్ కింద, ఈ యొక్క వీడియో కింద మెసేజ్లు పెడుతున్నారు. వారందరినీ ప్రభు ఇప్పుడు దీవించండి నాయన. వారికి కాల్సిన దీవెనను అనుగ్రహించమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.